ఆకాశవాణి భారత వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక 10వ భాగం చేవెళ్ల. రచన శ్రీ ఎంవిఆర్ శర్మ. నమస్కారం. నేను ఎంఎస్ లక్ష్మి. నేను తురగా ఉషారమణి. ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం. ఈనాటి మన భారత్ వికాస్ డైరీ ధారావాహిక 10వ భాగంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం. మరి చేవెళ్లకు వెళ్దామా? రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించింది. రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధానిలో అంతర్భాగంగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో పలు ఉన్నత విద్యా సంస్థలు, వైజ్ఞానిక సంస్థలు ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థల్లో ఎక్కువ భాగం హైదరాబాద్ సరిహద్దు మండలాల్లో ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి ప్రత్యేకతను సంతరించి పెట్టే శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇంకా ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా పలు ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నాలజీ సంస్థలు, జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ, వరి పరిశోధనా సంస్థ, అనేక రక్షణ, పరిశోధన, పరికరాల తయారీ సంస్థలు వెరసి ఈ నియోజకవర్గం ఒక అధునాతన సాంకేతిక, శాస్త్రీయ సంస్థల సమాహారంగా ఉంది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 15 మున్సిపాలిటీలు ఆదిబట్ల, ఆమనిగల్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, మణికొండ, మీర్పేట, నార్సింగి, పెద్ద అంబర్పేట్, షాద్నగర్, శంషాబాద్, శంకరపల్లి, తుక్కుగూడ, తుర్కియాంజల్, పరిగి, వికారాబాద్, తాండూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా 3 మున్సిపల్ కార్పొరేషన్లు, బడంగపేట నగరపాలక సంస్థ, మీర్పేట్ నగరపాలక సంస్థ, బండ్లగూడ, జాగీర్ నగరపాలక సంస్థలున్నాయి. నగరానికి చేరువుగా ఉన్న 1000కి పైగా గ్రామాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ శాసనసభ నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల శాసనసభ సెగ్మెంట్లు ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇందులో చేవెళ్ల, వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లు కావటం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ ఎస్ జైపాలరెడ్డి ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో జైపాల్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి, 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో జి రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మధ్య జరిగిన బీజేపీ అభ్యర్థి బి జనార్దన్ రెడ్డి కూడా 15% పైగా ఓట్లు గెలుచుకుని గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ లోక్సభ సభ్యులు రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, ఆమె భర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చేవెళ్లలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి లేదా పట్నం సునీతారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీ తరఫున చేవెళ్ల నుంచి పోటీకి దిగారు. బీజేపీ జాతీయ స్థాయిలో ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో ఆయన టికెట్ సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు ఓటర్ల మద్దతు చూస్తే 7 శాసనసభ సెగ్మెంట్లలో 4 బీఆర్ఎస్ గెలుచుకోగా 3 కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీకి ఒక్క స్థానము దక్కలేదు. అయితే మొత్తంగా చూస్తే శాసనసభ ఎన్నికల్లో 40% పైగా ఓట్లతో బీఆర్ఎస్ ముందంజలో ఉంటే కాంగ్రెస్ కు 35% ఓట్లు దక్కగా బీజేపీకి 19% పైగా ఓట్లు దక్కాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని బరిలో దించే అవకాశాలున్నాయి.
పలువురు నాయకులు బీజేపీ నుంచి చేవెళ్ల టిక్కెట్టు ఆశించినా అధిష్టానం విశ్వేశ్వరరెడ్డికి టిక్కెట్ ఖరారు చేసింది. స్థానికంగా నియోజకవర్గంలో పట్టు ఉండటం, అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలుండటం ఆయనకు కలిసి వచ్చింది. దీనికి తోడు మోదీ జనాకర్షణ కలిసి వస్తుందని అగ్రనాయకులు భావించారు. అయినా ఈసారి చేవెళ్ల నుంచి త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. చేవెళ్ల రాజకీయ ముఖచిత్రంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె మహేష్ ఇలా విశ్లేషిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చాలా రసవత్తరంగా చెప్పుకోవచ్చు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ పడుతున్నాయి. ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏమిటంటే కొన్ని నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఉన్నాయి. శేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్ర నగర్ అర్బన్ కాన్స్టిట్యున్సీస్ కాగా వికారాబాద్, తాండూరు, పరిగి రూరల్ కాన్స్టిట్యున్సీ. వీటిలో 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో రంజిత్ రెడ్డి గారు ముందు టీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదే విధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 2014లో బీఆర్ఎస్ నుండి ఈ నియోజకవర్గం నుండి గెలిచారు. వారు బీజేపీ నుండి ఈసారి పోటీ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు కనబడుతున్నది. అదే విధంగా కాంగ్రెస్ విషయానికి వస్తే సునీతా మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు దాదాపు ఖరారుగానే చెప్తున్నారు. సునీతా మహేందర్ రెడ్డి ఆమె భర్త ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి వారు కాంగ్రెస్ లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2008 డీలిమిటేషన్ లో క్రియేట్ చేసిన ఈ నియోజకవర్గం నుండి జైపాల్ రెడ్డి గారు మొట్టమొదటిగా 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుండి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం తర్వాత ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. దాదాపు 3,75,000 మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు. వీరు ఎక్కువగా రాజేంద్ర నగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇంకా ముస్లిం ఓటర్స్ అత్యంత కీలక పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి. వీరు కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతారా, బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతారా, లేకపోతే బీజేపీ ఎంతవరకు సఫలమవుతుంది అనేది వేచి చూడాల్సిందే. నియోజకవర్గంలో 29,14,000 మంది పైగా ఓటర్లుండగా వీరిలో 14,93,000 మంది పైగా పురుషులు, 14,20,000 మంది పైగా మహిళలు ఉన్నారు. 256 మంది ఇతరులు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 2,824 పోలింగ్ కేంద్రాలున్నాయి. ముఖ్యంగా కొత్త ఓటర్లలో ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించే దిశగా జిల్లా ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. విద్యా సంస్థల్లో మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే పేరిట చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం గురించి కొత్త ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. నా పేరు జిల్లా వినేష్. నేను ఈసారి ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నాను. నా ఫస్ట్ ఓటు ఇండియాకు ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ గానికి ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ మంచిగా ఓటు. నా పేరు చంద్రశేఖర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్నాను. మొదటిసారిగా ఓటు వేస్తున్నందుకు నాకు ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. ఇక చేవెళ్ల పరిధిలోని రాజేంద్ర నగర్, మహేశ్వరం శాసనసభ స్థానాల్లో మైనారిటీ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంఐఎం ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబడుతుందా, లేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఎవరికైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తుందా అన్న అంశంపై స్థానిక సమీకరణలు మారే అవకాశం లేకపోలేదు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను చూస్తే సికింద్రాబాద్ వాడీ సెక్షన్లో 30 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. తాండూర్ మంతట్టి సెక్షన్లో 51 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరైంది. ఇదే సెక్షన్లో రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతోంది. తాండూరు వికారాబాద్ సెక్షన్లో సబ్వే నిర్మాణం, వికారాబాద్లో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతున్నాయి. వికారాబాద్ రైల్వే స్టేషన్లో 10 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పూర్తయింది. తాండూరు స్టేషన్లో 55 కిలోవాట్లు, 355 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటయ్యాయి. స్థానిక జలాశయాల పునరుజ్జీవనం జరిగింది. చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులు కూడా పూర్తయ్యాయి. కొత్తగా లింగంపల్లి ఇండోర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు
చేవెళ్ల నియోజకవర్గం మీదుగా ప్రారంభం కావటంతో స్థానికులకు అదనపు ప్రయాణ సదుపాయం లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర యోజన వంటి పథకాలు నియోజకవర్గంలోని చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని లబ్ధిదారులు చెప్తున్నారు. నా పేరు సిహెచ్ అలివేలు. నేను రాజేంద్ర నగర్ అత్తాపూర్ లో నివాసిస్తున్నాను. నేను కెనరా బ్యాంక్ లో ముద్రా లోన్ 50,000 తీసుకోవడం జరిగింది. లోన్ తీసుకొని ఒక కుట్టు మిషన్ కొనుక్కున్నాను. ప్రతి నెల లోన్ కంటిన్యూగా కట్టడం వల్ల 2 ఇయర్స్ తర్వాత లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ వాళ్ళని సంప్రదించగా బ్యాంక్ వాళ్ళు మళ్ళీ అదనంగా లోన్ ఇవ్వడం జరిగింది. నమస్కారం, నా పేరు సిహెచ్ రవి. నేను శంషాబాద్ మండల్లో ఉంటాను. నేను ముద్రా లోన్ కింద SBI లో 50,000 రుణం తీసుకున్నాను. నేను చిన్న కిరాణా షాప్ నడిపించేవాడిని. ఆర్థిక సహాయం లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ముద్రా లోన్ కింద నాకు SBI వాళ్ళు 50,000 రూపాయల లోను అందజేశారు. ప్రధానమంత్రికి ఈ ముద్రా స్కీమ్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అమృత్ స్టేషన్ల పథకం కింద నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్లను గుర్తించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడం వల్ల ఎంతో సదుపాయంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. నా పేరు చిలకల్ల శివ. మాది కొందూరు మండలం. ప్రధానమంత్రి మోదీ గారు అమలుపరిచిన ఈ అమృత్ భారత్ స్టేషన్ల పథకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. వాటిని దశల వారీగా అమలు చేయడం, ఈ పునరాభివృద్ధిలో మెరుగైన స్టేషన్ల అందుబాటు, ఇంకా ఈ పథకం స్టేషన్ నిర్మాణాలను అభివృద్ధి చేయడం, చుట్టుపక్కల నగర ప్రాంతాలతో స్టేషన్లను 2 వైపులా ఏకీకృతం చేయడం మాకెంతో సౌకర్యంగా ఉంది. మల్టీ మోడర్న్ కనెక్టివిటీ ప్రోత్సహించడం ద్వారా మాకెంతో ఉత్సాహకరంగా ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుతో స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని చేవెళ్ల యువతి అంటున్నారు. నిహారిక. మేము చెవెళ్ళ గ్రామంలో నివసిస్తున్నాము. మరి మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారికి ఆయుష్మాన్ భారత్ అనేది చాలా వరకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్డ్ వలన ఏదైనా హాస్పిటల్స్ కి ఆయుష్మాన్ భారత్ అనే కార్డ్ తీసుకొని వెళ్ళినప్పుడు ఉచితంగా వైద్యం అనేది జరుగుతుంది. ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది లేకుండా మరి ఉచితంగా వైద్యం అనేది పొందుకుంటున్నాము. చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న పలు ప్రాంతాల్లో చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నాయి. వీసాల దేవాలయంగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. గండిపేట చెరువు, నీళ్లపల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టు, కోటిపల్లి ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. మూసీ జన్మస్థానం అనంతగిరి కొండలు, అక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఈ నియోజకవర్గంలోనే పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలతో పాటు చిల్కూరు నేషనల్ డియర్ పార్క్, మృగవని జాతీయ పార్క్ వంటి పలు విశేషాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాగా నియోజకవర్గంలో పండ్లు, కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుంది. వరి, కొంత జొన్న, పత్తి కూడా సాగవుతాయి. ఇక నగరానికి సమీపంలో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రభావం స్థానిక ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత్ వికాస్ డైరీ 10వ భాగం చేవెళ్ల పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ మా ధన్యవాదాలు. మళ్లీ రేపు మరో లోక్సభ స్థానం గురించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక 10వ భాగం చేవెళ్ల. రచన శ్రీ MVR శర్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.